Good afternoon and welcome to the Hindu newspaper editorial analysis 28/12/2024, the last Saturday of this year. So, what is it talking about? Rules that manacle the captive elephant. Manacle ante manaki సంకెళ్ళు అన్నమాట. ఓకే, సో యానిమల్కి సంకెళ్ళు అంటే కాళ్ళకి బంధాలు వేస్తారు చూడండి, ఇంత పెద్ద మెటల్ది ఉంటుంది, ఇనుముది, ఇలా వచ్చి దానికి నట్లన్నీ బిగించి దాని కాళ్ళకి చైన్లు వేసి అంత. సో క్యాప్టివ్ అంటే ఏంటివి? దీస్ ఆర్ నాట్ డొమెస్టికేటెడ్, బట్ వీటిని మనం బందీ చేసి చాలా, అంటే మానవతా కోణం నుంచి మాట్లాడితే చాలా చాలా బ్యాడ్గా వీటిని ట్రీట్ చేస్తూ వీటిని ఎన్ని విధాలుగా హింస చేయాలో అంత హింసించి మనకు అనుగుణంగా దాన్ని మార్చుకుంటాం అనమాట ఆ యానిమల్ని. సో ఎంత పెద్ద యానిమల్ ఎలిఫెంట్. సో అందుకనే రూల్స్ దట్ స్టిల్ మ్యానికల్. ఇప్పటికి కూడా రూల్స్ ఎలా ఉన్నాయంటే దీనికి ఏం మార్పు లేదనమాట. దే స్టిల్ మ్యానికల్ ద క్యాప్టివ్ ఎలిఫెంట్. అంటే ద రూల్స్ ఆర్ సో ఓల్డ్, ఇట్స్ టైమ్ దే చేంజ్ ద రూల్స్ అని ఓపెన్గా అంటున్నారు ఆథర్ గారు. సో ఇన్ ఇండియా వేర్ ఎలిఫెంట్స్ ఆర్ రెవర్డ్ అంటే రెస్పెక్టెడ్. భారతదేశంలోని ఏనుగు అనగానే మనకి వినాయకుడు అనుకోండి, లేకపోతే ఏమన్నా అనుకోండి, ఇట్ ఈస్ రెవర్డ్. ఇది ఒక సీక్రెట్ సింబల్ అనమాట, చాలా పవిత్రమైన ఒక సింబల్. దేనికి? జ్ఞానానికి, శక్తికి. ఓకే, ప్రైవేట్లీ హెల్డ్ క్యాప్టివ్ ఎలిఫెంట్స్. ఇప్పుడు మనం కొన్ని గుడుల్లోని వాటిల్లోని కొన్ని ఏనుగుల్ని వాళ్ళు పెంచుతూ ఉంటారు అనమాట, సర్కస్ల్లోని లేదా ఇక్కడక్కడ. సో క్యాప్టివ్ ఎలిఫెంట్స్ ఎలా ఉంటాయి? క్వైట్ అంటే స్టార్క్ కాంట్రడిక్షన్. ఆథర్ గారు చాలా ఓపెన్గా అనేసారు చూడండి. ఏమంటారు ఆయన? స్టార్క్ కాంట్రడిక్షన్లు ఉన్నాయన్నమాట. అంటే అసలు మనం చదివింది ఒకటి, ఇక్కడ ఉంటుంది ఒకటి. ఓకే, దే ఆర్ టోటలీ ఇన్ కంప్లీట్ కాంట్రడిక్షన్. కంప్లీట్ కాంట్రడిక్షన్ అంటే మనం ఒకలాగా ఊహిస్తాం, అబ్బా ఫ్రీగా యానిమల్ వెళ్తుంది, కాదు. క్వైట్ కంప్లీట్ ఆపోజిట్. చైన్లు కట్టేసి అక్కడే గడ్డి, అక్కడే ఒక చిన్న షెడ్లో పెట్టి దాన్ని నీళ్లు కొడుతా చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు. సో రిఫ్లెక్టింగ్ ఆన్ ది గ్రిమ్ రియాలిటీ, ఇదో మంచి వర్డ్. ఏమన్నారైనా ఇది దేనికండి తార్కాణం అంటే ఒక గ్రిమ్ రియాలిటీ అంటే ఏంటి? ఎ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎ రియాలిటీ దట్ ఈస్ అన్ప్లెజెంట్, డిప్రెసింగ్. ఓకే, అన్ప్లెజెంట్, డిప్రెసింగ్, డిఫికల్ట్ టు యాక్సెప్ట్ అనమాట. ఓకే, అందుకని కేరళ హైకోర్టు రీసెంట్లీ కంపేర్డ్ మంచి వర్డ్, కంపేర్డ్ ద లైఫ్స్ ఆఫ్ ఈ క్యాప్టివ్లోని ఉన్న ఈ ఏనుగుల జీవితం ఎలాగుంది అంటే ఇటర్నల్ ట్రబుల్ ఇంకా. ఓకే, ఇటర్నల్ ట్రబుల్ ఇంకా అంటే ఏంటంటే నాజీ ఎక్స్టర్మినేషన్ క్యాంప్స్ ఇవి. ఓకే, అలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి అని. ఇటర్నల్ ట్రబుల్ ఇంకా అంటే ద నేమ్ ఆఫ్ నాజీ డెత్ క్యాంప్. ఎప్పుడు? రెండో ప్రపంచ యుద్ధంలోని. ఇక్కడ సుమారుగా 8 లక్షల మంది జ్యూస్ని చంపేశారనమాట హోలోకాస్ట్ డేస్లోని. ఓకే, హోలోకాస్ట్ డేస్లోని. సో డ్రాయింగ్ ఏమంటారు? పాయినెంట్ కంపారిజన్. ఎంత బాగా వాడారు చూడండి ఆథర్ గారు వర్డ్, పాయినెంట్ కంపారిజన్. పాయినెంట్ అని అనగానే ఏమంటాం మళ్ళీ మనం? ఇట్స్ లైక్ పెథెటిక్ అనమాట, టచింగ్. ఓకే, మనకు ఒక పాయినెంట్, ఇట్స్ లైక్ వెరీ ఇమోషనల్గా మనం టచ్ అయిపోతాం. దాన్ని కంపేర్ చేశారు, అలాంటి దాంతో వాళ్ళు ఉపమా చేశారనమాట. ఏమని? టు ది ఇన్ఫేమస్, వెరీ నోటోరియస్ నాజీ ఎక్స్టర్మినేషన్ క్యాంప్. హిట్లర్ నాజీ క్యాంపులు ఎలాగైతే చంపేశారో అలాగే ఈ యానిమల్స్ని ఇటర్నల్ ట్రబులింకాలో పెడుతున్నారు, అలాంటి పరిస్థితుల్లో పెడుతున్నారని ఆథర్ గారు ప్రస్ఫుటంగా చెప్పారు. ఎలిఫెంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రిలీజియస్ పర్పసెస్. ఓకే, గురువాయూర్ టెంపుల్లోని వాటిల్లోని ఏనుగులను తీసుకెళ్ళి చాలా చాలా పవిత్రంగా చూస్తారు. ఎంటర్టైన్మెంట్ పర్పసెస్, టూరిజం అంటే వాటి మీద వెళ్ళి ఫోటో తీసుకుని అంబారి, రంథంబోర్ నేషనల్ పార్క్ అలా వెళ్ళారనుకోండి, యూ కెన్ గో ఆన్ అన్ ఎలిఫెంట్. అజ్మేర్ ఫోర్ట్ వెళ్ళారనుకోండి, ఆగ్రా, హాతీ మే చలాతే అందరు రాజాకి తరా అంటాడు అనమాట. రాజులు వెళ్ళినట్టు వెళ్తారా ఏనుగెక్కి అని. మనం 1500 ఎంత అడుగుతాడు, ఏనుగెక్కిస్తాడు. ఓకే, సో టూరిజం ఆర్ సబ్జెక్టెడ్ టు మచ్ క్రూయల్టీ. అది ఎందుకు ఇటర్నల్ ట్రబుల్ ఇంకా అన్నాడంటే చాలా క్రూయల్గా ట్రీట్ చేస్తాం అండ్ ఫోర్స్ టు బిహేవ్. వీటిని మనం బలవంతంగా దాని న్యాచురల్ బిహేవియర్ కాకుండా మనం ఎలా కావాలో అలా దాన్ని మలిచేసుకుంటాం. ఓకే, యానిమల్ని మనం మలిచేసుకుంటాం అనమాట. దీస్ సోషల్ యానిమల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు, వీటిని ఏం చేస్తాం? ఒంటరిగా ఉంచేస్తాం. ఓకే, అబ్యూజివ్ ట్రైనింగ్ మెథడ్స్ అంటే అడక్కండి, అసలు అంత
అంతగా యానిమల్ని ఏడిపించేస్తారనమాట. అబ్యూజివ్ ట్రైనింగ్ మెథడ్స్ టు బ్రేక్ దేర్ స్పిరిట్. ఆ యానిమల్లోనే ఉన్న యానిమల్ అన్న స్పిరిట్ని చంపేసి మనకు కావాల్సినట్టుగా దాన్ని మనం మలిచేసుకుంటాం. ఆల్దో ఎలిఫెంట్స్ హ్యావ్ ద హైయెస్ట్ ప్రొటెక్షన్ అండర్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. అంటే ఏనుగులకి ఎక్కువ అన్నమాట ప్రొటెక్షన్, దానికి ఏమీ అవ్వకూడదు అని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 చెప్పినప్పుడు కూడాను దే హ్యావ్ బీన్ అట్ ద ఫోర్ ఫ్రంట్. ఇవే ప్రప్రథమంగా ముందున్నవి ఏంటంటే ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ప్రాక్టీసెస్. ఎలాంటి ప్రాక్టీసెస్? దట్ సిక్ టు కేప్చర్ దెమ్. వీటిని మనం బందీ చేసేద్దాం అనుకుంటాం. ఫ్రమ్ ద వైల్డ్ నుంచి క్యాప్టివిటీకి. విలాసంగా తిరుగుతున్న మహా దండకారణ్యాల్లోంచి తీసుకొచ్చి షెడ్లో కట్టేస్తుంది. ఓకే, ఎంత దారుణం అండి అది. ఓకే, అంత దారుణం అనమాట. సో ఇన్ ఇట్స్ ఇంటెంట్ న్యూ రూల్స్ అండ్ లూప్ హోల్స్. కొత్త రూల్స్ వచ్చినాయి, కానీ అందులో కొన్ని లొసుగులు కూడా ఉన్నాయి. ఉన్నాయన్నమాట, లూప్ హోల్స్ ఉన్నాయి. సో ఇన్ ఇట్ ఇంటెంట్ అంటే దాని ఉద్దేశపూర్వకంగా టు రెగ్యులేట్ అంటే ఒక సీదా పద్ధతిలో తీసుకెళ్ళాలి కదా. రెగ్యులేట్ పొటెన్షియల్ మిస్యూజ్ అంటే పొరపాటుని ఎవరన్నా దీన్ని వాళ్ళ లబ్ధి కోసం వాడుకుంటారా అని. ఆఫ్ క్యాప్టివ్ ఎలిఫెంట్స్ ఇన్ ప్రైవేట్ కస్టడీ. పొటెన్షియల్ మిస్యూజ్ ఆఫ్ క్యాప్టివ్ ఎలిఫెంట్స్ అంటే మన దగ్గర ఉంచుకుంటాం కదా, అంటే షెడ్యూల్లోని వాటిల్లో పెంచుతారు, ఎంటర్టైన్మెంట్స్లోని టెంపుల్స్లోని వాటిల్లోని, ఇన్ ప్రైవేట్ కస్టడీ. అండ్ ఇదేం ఆపాలండి? ఇల్లీగల్ కేప్చర్. చట్టబద్ధంగా కాకుండా ఇల్లీగల్గా వాటిని మనం క్యాప్చర్ చేస్తుంటాం. ఓకే, క్యాప్చర్ చేసి ఎక్కడి నుంచి? వైల్డ్ నుంచి. ద మినిస్ట్రీ ఆఫ్ MOEFCC అంటాం దీన్ని. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ పబ్లిష్ చేసింది ఒక పుస్తకాన్ని వచ్చేయించింది. ఏమని? రూల్స్ పుస్తకాన్ని. పబ్లిష్ ద క్యాప్టివ్ ఎలిఫెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్ఫర్ చేసినా దాన్ని ఏమన్నా ఒక లారీలో వేసుకొని పట్టుకెళ్ళినా మార్చ్ 24 ఈ సంవత్సరం. ఈ రూల్స్ దేనికి మనకి సపోర్ట్ చేస్తారంటే ఫెసిలిటేట్ ద ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలిఫెంట్స్ అండ్ ఆల్సో స్పెసిఫై ఎలాంటి ప్రొసీజర్లో మీరు ట్రాన్స్ఫర్ చేయాలి, దేన్ని ఓనర్షిప్. అంటే కేరళ స్టేట్లో మనకి ఏనుగు దొరికింది, అది మన వైజాగ్ జూకు అక్కడికి తీసుకొని ఎలా చేయాలి. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. హౌఎవర్ ఇది ఉన్నప్పుడు కూడాను ది అంబిగ్యూటీ అన్క్లియర్. అంబిగ్యూటీ అంటే ఏంటి? క్లారిటీ లేకపోవడం. ఎందులోని? ప్రొసీజర్స్లో, పద్ధతిలో నేను లాజిక్, రాషనల్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వైల్డ్ ఎలిఫెంట్స్. ఇది ఒక కొత్త మార్గాన్ని, పేవ్ ద వే ఫర్ ఫర్దర్ కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్. ఏనుగు అనగానే ఎంత డబ్బులు మనం సంపాదించగలం అంత సంపాదించేస్తుంటాం, దాన్ని మించి. దానికి ఫుడ్ ఏదో పెట్టాలి కదా అని పెడుతూ. ఓకే, ఇది ఫర్ ఇన్స్టెన్స్ చెప్పాలి అంటే ఇట్ స్టేట్స్ దట్ వెన్ అన్ ఓనర్ ఈజ్ నో లాంగర్ ఏబుల్ టు మెయింటైన్ అన్ ఎలిఫెంట్. ఎవరన్నా ఏనుగుని పెంచుకుని వాళ్ళు ఇంకా నో లాంగర్ అమ్మ బాబాయ్ దీనికి మేము భోజనం పెట్టలేకపోతున్నామండి, మెయింటైన్ చేయలేము, ద ఓనర్షిప్ ఆఫ్ ద ఎలిఫెంట్ మే బీ ట్రాన్స్ఫర్డ్. అప్పుడు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్. కానీ హౌఎవర్ దేర్ ఇస్ నో ఆబ్లిగేషన్ ఫర్ దిస్ ఎక్స్చేంజ్ టు బీ. ఓకే, అంటే మీరు ఆబ్లిగేట్ అయ్యి ఉంటారు, మీరు ఇలాగే చెయ్యాలని ఏం లేదు. దెర్ ఇస్ నో ఆబ్లిగేషన్ ఫర్ దిస్ ఎక్స్చేంజ్ టు బీ నాన్ కమర్షియల్. అంటే నేను సరదాగా ఏనుగుని పెంచుకున్నాను, పోషించే కెపాసిటీ తగ్గిపోయింది, నేను ఇంకోళ్ళు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసిన అనుకోండి, వాడు పెంచుకోకర్లేదు, వాడు కమర్షియల్ పర్పస్కైనా వాడుకోవచ్చు. ఓకే, అదే అంటున్నారు ఆథర్ గారు. ఎలిఫెంట్స్ కెన్ దేర్ ఫోర్ బీ ట్రేడెడ్ యాజ్ మూవబుల్ ప్రాపర్టీ. సో ఏనుగు బతుకున్నా పోయినా 1000 వరహాలే అంటారు కదా, ఇదే క్యాన్ బి ట్రేడెడ్ ఫర్ మూవబుల్ ప్రాపర్టీ. ఓకే, నాన్ మూవబుల్ కాదు, మూవబుల్ ప్రాపర్టీ కింద ఏనుగుని చూసుకోవచ్చు. రూల్స్ కూడా దాన్ని ప్రొవైడ్ చేస్తే ఏమని? ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ టెంపరీలీ, ఇక్కడి నుంచి అక్కడికి టెంపరీ కొన్ని రోజులకి. అగైన్ ఇక్కడ కూడా దెర్ ఇస్ నో క్లియర్ రిక్వైర్మెంట్. ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి? క్లియర్. దెర్ ఇస్ నో క్లియర్ రిక్వైర్మెంట్ టు జస్టిఫై, ఇందుకోసం మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని చెప్పడానికి కూడా ఏం లేదు. టు జస్టిఫై ఏంటి? ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎ ప్రైవేట్లీ ఓన్డ్ ఎలిఫెంట్. ప్రైవేట్లీ ఓన్డ్ ఎలిఫెంట్ ఎక్కడ? అక్రాస్ ఆర్ విదిన్ స్టేట్ బార్డర్స్, అక్రాస్ ద బార్డర్ ఆర్ విదిన్ ద బార్డర్. ఓకే, ఆన్ అన్ ఇంట్రిమ్ బేసిస్ ఫార్ దట్ పర్పస్ ఓన్లీ. లేదు, అది అక్కడ మనకు అసలు మెన్షన్ చేసే లేదు. నో ఎక్స్ప్లిసిట్ రిక్వైర్మెంట్. ఓకే, టు జస్టిఫై. స్టేట్స్ విత్ హై నంబర్ ఆఫ్ ప్రైవేట్లీ ఓన్డ్ ఎలిఫెంట్స్. కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రైవేట్గా కొంతమంది ఏనుగులను ఓన్ చేస్తున్నారు. ఓకే, వీళ్ళు సర్వశక్తుల లీజ్ చేస్తారు వీళ్ళ ఎలిఫెంట్స్ని. ఎందుకు?
టు సర్వ్ యాజ్ ప్రాప్, అంటే పెళ్ళిళ్ళలోని అంబారీలో తీసుకొచ్చామండి పెళ్లి కూతురు, రియల్ ఏనుగుల్లో తీసుకొచ్చామండి ప్రాప్, యాజ్ ప్రాప్స్. ఎక్కడ? ఫ్రమ్ రిలీజియస్ సెరమనీస్, ఓకే, ఫస్ట్ టెంపుల్స్లోని, టు పెళ్ళిళ్ళు, టు పొలిటికల్ ర్యాలీస్. పొలిటికల్ ర్యాలీస్లో కూడా ఏనుగులు తీసుకెళ్తున్నారు. ఓకే, రైట్. దీస్ ఆర్ యాక్టివిటీస్ దట్ కాంప్రమైజ్ ద వెల్ఫేర్ ఆఫ్ ఎలిఫెంట్. ఇలాంటి వాటిల్లోనే మనం ఏనుగు యొక్క ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మనం ఏం చేస్తున్నాము? కాంప్రమైజ్ అయిపోతున్నాం. కాంప్రమైజ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఎలిఫెంట్స్ ఈవెన్ యాజ్ దే ఆబ్జెక్టిఫై. దీన్ని ఒక ఆబ్జెక్ట్గా చూపెడుతున్నాం, చాలా దారుణం అది. ఆబ్జెక్టిఫై అండ్ కమోడిఫై. ఇది ఒక కమోడిటీ. వెడ్డింగ్ ప్లానర్ వస్తాడు, పెళ్లి కొడుకుని గుర్రం మీద తీసుకొద్దామండి, పెళ్లి కూతురు మాత్రం అండి అంబారీ కట్టించి అంబారీలో దింపుతామండి. ఓకే, ఏదో దాన్ని ఏమంటారు, జోధా అక్బర్లోని ఐశ్వర్యరాయ్ గారు వచ్చినట్టు. అలాగే ఓకే, ద బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్స్లో వాడేస్తున్నారు అనమాట. ఇక్కడ ఏమైంది? ఏనుగు ఒక ఆబ్జెక్ట్, ఒక కమోడిటీ. ఎంత దారుణం అండి అది. సో దిస్ రెగ్యులరైజేషన్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఫర్ రిలీజియస్ యాక్టివిటీస్, ఇది రెగ్యులరైజ్ అయిపోతుంది. ఓకే, రిలీజియస్ యాక్టివిటీస్, టూరిజం ఆర్ ఎనీ అదర్ కమర్షియల్ వెంచర్. ఎనీ అదర్ కమర్షియల్ వెంచర్ ఎఫెక్టివ్లీ కంట్రిబ్యూట్స్ టు ది ఎకనామిక్ వాల్యుయేషన్ ఆఫ్ ఎలిఫెంట్స్. మనకు సిమెంట్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది చూడండి, బాల్ ఆడుతుంటుంది కుర్రాడుతో, డాబా ఎక్కేసి ఫోటోలు తీస్తుంటారు. అది నిజంగా ఎలిఫెంట్ వాడారో లేదో కానీ, బట్ అడ్వర్టైజ్మెంట్, కమర్షియల్ వెంచర్స్ ఎఫెక్టివ్లీ కంట్రిబ్యూట్ టు ది ఎకనామిక్ వాల్యుయేషన్ ఆఫ్ ఎలిఫెంట్స్. ఎకనామిక్ వాల్యూ ఉంటుంది దానికి, ఆర్థిక వాల్యూ. ట్రీటింగ్ దెమ్ యాజ్ టూల్స్, దేనికి? ఫర్ జనరేటింగ్ మనీ, ఇన్కమ్, రాబడి. దస్ కనుక ద లెజిస్లేషన్ కుడ్ బి మిస్యూజ్డ్. మనం కానీ ఏమైనా చట్టం తీసుకొస్తే దాన్ని వాళ్ళకి అనుగుణంగా మలిచేసుకుంటారు. కెన్ బి మిస్యూజ్డ్ బై ప్రైవేట్ ఎలిఫెంట్ ఓనర్స్ టు ఎసెన్షియల్లీ రెంట్ అవుట్, అద్దెకి ఇవ్వడం. ఓకే, బాడీగా అంటాం కదా. సో రెంట్ అవుట్ దేర్ యానిమల్స్. ఇది విచ్ రిస్క్స్ ఇన్సెంటివైజింగ్. ఇక్కడ మనం ఒక కష్టంలో పడుతున్నాం. వీ కాంట్ ఇన్సెంటివైజ్ ద కేప్చర్ ఆఫ్ వైల్డ్ ఎలిఫెంట్స్ అండ్ డైరెక్ట్లీ అండర్ ఎస్టిమేట్ ఎలిఫెంట్ కన్సర్వేషన్. ఓకే, ద క్యాప్చరింగ్ ఆఫ్ వైల్డ్ ఎలిఫెంట్స్ అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి? డైరెక్ట్లీ అండర్ ఎస్టిమేట్ ఎలిఫెంట్ కన్జర్వేషన్. దాన్ని మనం జాగ్రత్త చూసుకోవాలి. సో మైక్రోచిప్ మిస్యూజ్ బర్డ్స్ ఇన్ క్యాప్టివిటీ. చూడండి, ఓకే, మైక్రోచిప్లు పెడతారు, దాన్ని మిస్యూజ్ ఎలా చేయొచ్చు యానిమల్స్. వాటిని కొన్ని ఆడ ఏనుగులు అయితే పిల్లల్ని ఆ బందీఖానాలోనే కనేస్తూ ఉంటాయి. ఓకే, సో యాజ్ ఆఫ్ January 2019 మనకి ఎన్ని ఉన్నాయండి డాక్యుమెంటెడ్ క్యాప్టివ్ ఎలిఫెంట్స్? అంటే ఇక్కడ ఇన్ని ఏనుగులు, ఇక్కడ ఎన్ని ఏనుగులు, అలా మనకి ఒక లిస్ట్ ఉందన్నమాట. 2675 ఉన్నాయి దేశంలో, విత్ అ డీప్లీ డిస్టర్బింగ్ ఇంప్లికేషన్. ఇది చాలా దారుణమైన పరిణామం అన్నమాట. ఇట్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ దట్ వెన్ దీస్ యానిమల్స్ డై, పొరపాటున ఇవి కూడా చనిపోతాయి కదండి, దే ఆర్ రీప్లేస్డ్ బై ఎలిఫెంట్స్ కేప్చర్డ్ ఫ్రమ్ ద వైల్డ్. ఇది చూడండి, అరే ఇన్ని ఇంకా ఉన్నదా అంటే ఉందండి అంటారు. ఒకవేళ పోతే వాళ్ళు వెళ్ళి చనిపోయిందని చెప్పరు, ఎక్కడో దొరికిందని పట్టుకొచ్చి వైల్డ్లోంచి మళ్ళీ దాన్ని కట్టేసి నంబర్ అలా మెయింటైన్ చేస్తున్నారు. మోస్ట్ క్యాప్టివ్ ఎలిఫెంట్స్ అంటే ఈ వీళ్ళ దగ్గర ఉన్న ఎలిఫెంట్స్ని వర్ మైక్రోచిప్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ 2002 ఇనిషియేటివ్ అనమాట. 2002లోని ఒక ఇనిషియేటివ్ తీసుకుని అన్ని ఏనుగులకి మైక్రోచిప్ పెట్టింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ద ప్రాజెక్ట్ ఎలిఫెంట్ లాంచ్డ్. ఎందుకు? టు ట్రాక్ ఆల్ క్యాప్టివ్ ఎలిఫెంట్, ఎక్కడెక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇవి మనం అంటూ మన కోసం వాడుకుంటుంది. ఓకే, క్యాప్టివ్ ఎలిఫెంట్స్ని భారతదేశంలో దట్ హ్యావ్ వ్యాలిడ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఓనర్షిప్. ఈయన దీని ఓనరు అని ఒక మన దగ్గర ఒక చాపా ఉందన్నమాట. సో యానెక్డోట్స్, చిన్న పెట్టకథలు సజెస్ట్ దట్ దీస్ మైక్రోచిప్స్ ఆర్ రిట్రీవ్డ్. ఓకే, ఒకవేళ కానీ ఒక ఏనుగు చచ్చిపోయింది అనుకోండి, ఫస్ట్ వాళ్ళు ఏనుగు చచ్చిపోయిందని బాధలేదు, మైక్రోచిప్ తీసేస్తున్నారు. మైక్రోచిప్ రిట్రీవ్డ్ ఫ్రమ్ అన్ ఎలిఫెంట్ పాస్ట్యూమస్లీ. చనిపోయిన తర్వాత వెంటనే ఏం చేస్తున్నారు? చిప్పు, దానికి జ్ఞానం ఒక్కర్లేదు, ఇన్సర్ట్ చేసేస్తున్నారు ఎందులోకి? ఇంటూ ఎన్ ఎలిఫెంట్ కాట్ ఇన్ ద వైల్డ్ నుంచి పట్టుకొచ్చిన దాంట్లో చిప్ పెట్టేస్తున్నారు. సో బతికే ఉందండి. ఓకే, వెంటనే అదేమైంది? టు లీగలైజ్, వెంటనే చట్టబద్ధం చేసేస్తున్నారు. దేన్ని? ఇల్లీగల్గా దాన్ని పట్టుకొచ్చిన యానిమల్ని లీగలైజ్ చేస్తున్నారు. చూడండి ఎంత దారుణంగా. ఉన్న చట్టాన్నే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు మార్చేసుకుంటున్నారు. అన్నారనుకోండి, వాళ్ళు ఏమనరు,
Oh, we are not violating the law. We are only just reading between the lines and, accommodating ourselves and tailoring it according to our needs అంటారు. ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళ రీజనింగ్ ఉంటుంది. ఇట్స్ నాట్ అన్ ఆర్గ్యుమెంట్, ఇట్స్ రీజనింగ్. అండ్ దే గివ్ యూ అ వెరీ వ్యాలిడ్ రీజన్ ఫర్ దిస్, దీస్ ఎలిఫెంట్ ప్రైవేట్ ఓనర్స్. సో డిస్పైట్ దిస్ పాపులర్ మోడస్ ఆపరాండి, the way in which they are operating, modus operandi, how are you conducting this? ఇంత పాపులర్గా ఉన్నప్పుడు కూడాను the rules do not require the removal. కొత్త రూల్ పెట్టచ్చు కదండి, యానిమల్ చనిపోగానే తీయండి, డిస్ట్రాయ్ చేసేయండి. ఏది? మైక్రోచిప్ని. అది లేదు. ఇంప్లాంటెడ్ ఇన్ క్యాప్టివ్ ఎలిఫెంట్స్ విచ్ షుడ్ బీ డన్. అసలు చెయ్యాలి. ఎవరు ముందు చేయాలి? ఇది ఫారెస్ట్ అఫీషియల్ సమక్షంలో చేయాలి, ఇన్ ద ప్రెజెన్స్. మోర్ ఓవర్ ఇదే కాకుండా ద రూల్స్ డు నాట్ రిక్వైర్, రూల్స్ ఎక్కడ ఏమి రాసి చెప్పలేదు, ద సబ్మిషన్ ఆఫ్ అ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇన్ కేసెస్ వేర్ ఎన్ ఎలిఫెంట్ డ్రైస్. అయ్యా ఈ ఏనుగు పలానప్పుడు చచ్చిపోయింది, ఇదిగో పోస్ట్ మార్టం రిపోర్టు అని సబ్మిట్ చేయాలని ఎక్కడా రాసలేదు చట్టంలోని. ఓకే, డ్యూరింగ్ ట్రాన్స్ఫర్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు కానీ ట్రాన్స్పోర్టేషన్ చనిపోతే ఏం పర్వాలేదు, పాస్ట్యూమస్ దాన్ని తీసేస్తాం, చెప్పు వైల్డ్లో ఉన్నదాన్ని మనం క్యాచ్ చేస్తాం, దాంట్లోకి ఇన్సర్ట్ చేసేస్తాం. సబ్మిట్ చేయాలి అని ఎక్కడ రాసలేదు. సో ఇది ఒక క్రిటికల్ గ్యాప్, చాలా పెద్ద ఖాళీ అన్నమాట. ఇట్స్ వాయిడ్ ఇన్ మానిటరింగ్ అండ్ అకౌంటబిలిటీ. మన పర్యవేక్షణలోని ఎన్ని ఉన్నాయి, ఎన్ని లేవు, ఎన్ని చనిపోయి, అకౌంటబిలిటీ లెక్కాపత్తా ఏం లేదు. ఇంకా దారుణం ఏంటంటే వర్స్, దిస్ ఫ్యూయల్స్ ద నెవర్ ఎండింగ్ సైకిల్ ఆఫ్ ఎలిఫెంట్స్. అలాగా వైల్డ్ నుంచి క్యాచ్ చేయడం క్యాప్టివిటీ, వైల్డ్ నుంచి క్యాచ్ చేయడం క్యాప్టివిటీ. ఎందుకు? ఇక్కడ చనిపోతే తెచ్చేసుకుంటాం, చిప్పు మారుస్తున్నాం అంతే. ఓకే, ఇది నెవర్ ఎండింగ్ సైకిల్. సో దిస్ సైకిల్ ఈస్ పర్పెచ్యువేటెడ్ బై ఎ ప్రావిజన్. ఇది ఎందుకు ఇలాగ పర్పెచ్యువల్ ఫర్ ఎవర్ ఉంది? ఫర్ ఎవర్ ఎందుకు ఉంది అంటే ఇందులో ఒక రూల్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తున్నాయి? రికగ్నైజ్ ద బర్త్ ఆఫ్ కావ్స్. కొన్ని ఆడ ఏనుగులు పిల్లలను పెడతాయి కదా, ఓకే, క్యాప్టివిటీలోని బర్త్ ఆఫ్ కావ్స్ ఇన్ క్యాప్టివిటీ, అలవింగ్ దెమ్ టు బీ లీగల్లీ క్లాసిఫైడ్. ఇవి చట్టబద్ధంగా ఓన్డ్ బై క్యాప్టివ్ ఎలిఫెంట్స్. సో నేను నా దగ్గర ఒక ఆడ ఏనుగు ఉంది, కాలక్రమేణా 18-20 నెలల తర్వాత అది బేబీని అంది. సో ఆ బేబీ కూడా నాదే. ఓకే, ద ప్రిన్సిపల్ అమౌంట్ యాజ్ వెల్ యాజ్ ద అక్రూడ్ ఇంట్రెస్ట్ ఇస్ మైన్ అన్నట్టుగా బ్యాంక్ చెప్పినట్టు ఇది నాదే కదా. సో దట్ ఈస్ హౌ దే ఆర్ లీగలైజింగ్ టు బి లీగల్లీ క్లాసిఫైడ్ యాజ్ ఓన్డ్ క్యాప్టివ్ ఎలిఫెంట్. ఆ పుట్టిన పిల్ల కూడా వీడిదే. ఓకే, సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్స్టెడ్? ఇప్పుడు ఏం కావాలంటే ఒక మ్యాండేట్, ఒక చట్టం తీసుకురావాలి చాలా బలిష్టంగా, టు ఇంప్లిమెంట్ హ్యూమెన్, మానవతా కోణంతో చూడండి. మరి ఇంకా ఎంత ఆర్థికంగా డబ్బు 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 అని చూడకండి. నాన్ ఇన్వేజివ్ బర్త్ కంట్రోల్ మెజర్స్ ఫర్ ఎలిఫెంట్స్. వాటికి పిల్లలు పుట్టకుండా, నాన్ ఇన్వేజివ్ అంటే ఏమన్నా పరికరాలు పెట్టి ప్రెగ్నెంట్ అవ్వకుండా చూడడం కాదు. నాన్ ఇన్వేజివ్ కంట్రోల్ మెజర్స్ ఫర్ ఎలిఫెంట్స్ ఇన్ ప్రైవేట్ కస్టడీ, ఎవరైతే ప్రైవేట్ ఓనర్స్ ఉన్నారో, టు బ్రేక్ ద సైకిల్ ఆఫ్ కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ప్రివెంట్. ఎందుకంటే ఇక ఆగాలి, ఎక్కడో దగ్గర ఈ ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్, కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఎలిఫెంట్స్ని ఆగాలి. అండ్ ప్రివెంట్ మోర్ ఎలిఫెంట్స్ ఎంటరింగ్ క్యాప్టివిటీ, ఇంకా ఎక్కువ ఏనుగులు క్యాప్టివిటీలోకి రాకుండా. ఎలాగా? త్రూ బర్త్. ఓకే, మళ్ళీ వాళ్ళు పుట్టి అవి కూడా క్యాప్టివ్లో ఉండిపోతే ఇంకెందుకండి వైల్డ్ ఎంజాయ్ చేయకుండా. అడిషనల్ ఇదే కాకుండా a shift from using live elephants in temple processions. షిఫ్ట్ అవ్వాలి, లైవ్ ఎలిఫెంట్నే వాడాలి టెంపుల్లోని. ఓకే, ఇన్ టెంపుల్స్, ప్రొసెషన్స్ అండ్ టూరిజం టు ఆల్టర్నేటివ్, ఒక పర్యాయం చూసుకోవాలి వేరేది. ఓకే, సచ్ యాజ్ ఏంటి? ఎలక్ట్రానిక్ ఎలిఫెంట్స్. టేక్ ఎలక్ట్రానిక్ ఎలిఫెంట్స్, అది క్రూషియల్. సివిల్ సొసైటీ అండ్ సభ్య సమాజం, టెంపుల్ కమిటీస్, గవర్నమెంట్ కూడాను షుడ్ లీడ్ దిస్ చేంజ్. అన్నీ ముందడుగు వేస్తే మార్పు వస్తుంది. అప్పుడు మనం ఏం చేయగలం? వీ కెన్ ప్రొటెక్ట్ ది వైల్డ్ ఎలిఫెంట్స్. వైల్డ్ ఎలిఫెంట్స్ని మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. ఫర్దర్ ఇదే కాకుండా ఓకే, దేర్ ఆర్ న్యూమరస్ రిపోర్ట్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్. ఎక్కడి నుంచి ఎక్కడికి? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. అంటే మనకు నార్త్ ఈస్టర్న్ అనగానే A² M³ NTS అని జ్ఞాపకం ఉంచుకోండి. అస్సాం, అరుణాచల్, మిజోరాం, మణిపూర్, మేఘాలయ, నాగాల్యాండ్, త్రిపుర అండ్ బ్రదర్ స్టేట్ ఇస్ సిక్కిం. 7 sisters అంటాం కదా, సో బ్రదర్ ఇస్ సిక్కిం. ఇక్కడి నుంచి ఎక్కడికి? టు ద సదర్న్ అండ్ వెస్ట్రన్, సౌత్కి వెస్ట్కి, బాంబే వైపు, మన తమిళనాడు వైపు. వన్ సచ్ ఇన్స్టెన్స్ ఇన్వాల్వ్డ్ అన్ ఎలిఫెంట్ బీయింగ్ గిఫ్టెడ్.
ఓకే, గిఫ్ట్ ఇచ్చాం అనమాట. ఎవరికి? ఢిల్లీ టెంపుల్ బై ప్రైవేట్ ఓనర్ ఇన్ అస్సాం. అన్ఫార్చునేట్, దురదృష్టవశాత్తు ఇన్ ఆల్ దీస్ ట్రాన్స్ఫర్స్ ద న్యూ రూల్స్ హ్యావ్ సర్వ్డ్ యాజ్ ఎనేబులింగ్ ఏజెంట్. చూడండి, కొత్త రూల్స్ ఏమయ్యాయి? ఇవే దోహదపడ్డాయి ఎనేబులింగ్ ఏజెంట్గా ఫ్రమ్ ట్రేడ్ ఇన్ అన్ ఎండేంజర్డ్ స్పీసీస్. ఓకే, ఇది ఒక బిజినెస్లో జరిగింది. ఫర్ ట్రేడ్ ఇన్ అన్ ఎండేంజర్డ్. ఏనుగేమి ఓ అని ఏం లేవు, అవి కూడా కాస్త ఎక్స్టెంట్ అవుతున్నాయి. ఆగస్ట్ ఈ సంవత్సరం ఫాలోయింగ్ రిపోర్ట్స్ అండ్ అబ్జెక్షన్స్, కొంతమంది ఇంకా చాలండి బాబు అని అబ్జెక్షన్స్ చెప్పారు, సబ్మిటెడ్ బై దిస్ రైటర్. ఓకే, ఎవరైతే ఈ ఆర్టికల్ బైలైన్ చేశారో ఆయనతో పాటు కొంతమంది, ద ఎలిఫెంట్ ప్రాజెక్ట్ అండర్ ది ఈజీస్, అండర్ ద సూపర్విజన్, మంచి వర్డ్ ఈజీస్, AEGIS, ఓకే, అండర్ ది tutelage or under the watchful eye of Ministry of Environment, Forest and Climate Change took action. అట్టకేలకి ముందడుగు వేశారు. ఇట్ ఇష్యూడ్ అన్ ఆఫీస్ మెమరాండమ్, ఒక మెమరాండం ఇచ్చారు, బాబు ఇది ఉండాలి అని. ఇది ఇట్ ఫ్లాగ్డ్, ఎస్ కదలంటారా బాబు అని. దేనికి? ద ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ క్యాప్టివ్ ఎలిఫెంట్స్. ఇట్ ఫ్లాగ్డ్ ద ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ క్యాప్టివ్ ఎలిఫెంట్స్. ద మెమరాండమ్ మళ్ళీ చెప్పింది, మంచి వర్డ్, రీఇటరేటెడ్ అవసరాన్ని, ద నీడ్ ఫర్ స్ట్రిక్ట్ అడ్హియరెన్స్. మేము ఇలా చెప్పాము, చట్టం అంటే మీరు అలాగే తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. ఇటువంటి కదిలేరా, తాకు జాడించారా, ఓకే, కఠినంగా ఉంటుంది అని చెప్పాలి. స్ట్రిక్ట్ అడ్హియరెన్స్ టు క్యాప్టివ్ ఎలిఫెంట్స్ ట్రాన్స్పోర్ట్ రూల్స్ 2024. అండ్ దేని మీద బాగా అదమాయించి చెప్పారు, ఎంఫసిస్ ద మ్యాండటరీ డిజిటైజేషన్. మ్యాండటరీ, తూచా తప్పకుండా డిజిటైజ్ చేయండి ఎన్ని ఏనుగులు ఉన్నాయి ఏంటి అని, ఆఫ్ ద జెనెటిక్ ప్రొఫైల్స్ ఆఫ్ ద క్యాప్టివ్ ఎలిఫెంట్. జీన్, దాని జెనెటిక్ ప్రొఫైల్ ఏంటి అన్నది కూడా మాకు మెన్షన్ చేయండి అని. ద మినిస్ట్రీస్ ఎఫర్ట్స్ టు అడ్రస్. ఇప్పుడు ఆ మినిస్ట్రీలో ఉన్న అధికారులు అందరూ ఈ ప్రాబ్లమ్ని ఎలా మనం ఎదుర్కోవాలి, అడ్రస్ క్యాప్టివ్ ఎలిఫెంట్ ట్రాన్స్ఫర్స్ ఆర్ కమెండబుల్, హర్షణీయం అనమాట, హర్షణీయం, చప్పట్లు కొట్టచ్చు. అయినప్పటికీ దే ఫెయిల్ టు యాడిక్వేట్లీ రెమెడీ. వీళ్ళు ఎక్కడ కూడా కొద్దిగా తగ్గుతున్నారు, యాడిక్వేట్లీ అంటే తగునంతగా, రెమెడీ అంటే ఒక వెరుగుడు చూపెట్టలేకపోతుంది. దీస్ కీ ఇష్యూస్ ఇన్ ద రూల్స్, ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఇష్యూస్ చూపెట్టలేకపోతున్నారు. దురదృష్టవశాత్తు రిగ్రెటబ్లీ చేసిన చట్టం ల్యాక్స్ ద టీత్. ఇట్ షుడ్ బైట్, it should be very strong, it should protect itself. The law should have the teeth to bite a potential wrongdoer. How? By punishing the criminal. క్రిమినల్ గానే మనం పనిష్ చేస్తే చేద్దాము ఇలాంటి తప్పు అనుకునేవాడు భయపడాలి. ఓకే, భయపడాలి. అంతేగాని బెయిల్ నా జన్మ హక్కు అని అన్నారనుకోండి, ఎస్ ఇంకా ఇలాగే దారుణాలు జరుగుతూనే ఉంటాయి. ఓకే, ఇఫ్ జైల్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్, బెయిల్ ఇస్ రైట్ అన్నట్టుగా. ఓకే, జైల్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్, ఐ హ్యావ్ అ బెయిల్, ఇట్స్ మై రైట్. అలాగే అది ఎలాగైతే అంత దౌర్భాగ్యమో ఇది కూడా. ద లెజిస్లేషన్ ల్యాక్స్ ద టీత్ టు ఎన్ష్యూర్ ద మీనింగ్ఫుల్ ప్రొటెక్షన్ ఆఫ్ క్యాప్టివ్ ఎలిఫెంట్స్. అరే కొద్దిగా ఓ పద్ధతిలోని ఇదండి ద మీనింగ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ క్యాప్టివ్ ఎలిఫెంట్స్ అని చెప్పగలిగే చట్టమే లేదు. వితౌట్ లాంగ్వేజ్ దట్ స్పీక్స్ ద వెల్ఫేర్ ఆఫ్ ఎలిఫెంట్స్ అండ్ సేఫ్ గార్డ్, దీని యొక్క బాగు, దీన్ని మనం పరిరక్షించుకోవడం ఫర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్, ఎటువంటి ఆర్థిక లావాదేవీల్లో దీన్ని దారుణంగా వాడేసుకోవడం మనం చూడాలి. ద పారాడాక్స్, ద కాంట్రడిక్షన్ ఏంటంటే, మంచి వర్డ్, కాంట్రడిక్షన్ ఆఫ్ ద ఎలిఫెంట్ బీయింగ్ వెనరేటెడ్, రెస్పెక్టెడ్ యాజ్ అ సేక్రెడ్, పవిత్రమైన యానిమల్, వైల్ ఆల్సో బీయింగ్ ద మోస్ట్ ఎక్స్ప్లాయిటెడ్. చూడండి ద ఫ్లిప్ సైడ్. ఒక సైడ్ మనం దేవుడు అమ్మో అనుకుంటూ కొబ్బరికాయలు అన్నీ కొట్టేస్తాం, ఇంకో సైడ్ దాన్ని దారుణంగా వాడేసుకుంటున్నాం. వైల్డ్ యానిమల్ విల్ పర్సిస్ట్. మానవులు ఉన్నంతకాలం ఈ వైల్డ్ యానిమల్ని అనే ఎలిఫెంట్ని వాడేసుకోవడం, కమర్షియలైజేషన్కి, రిలీజియస్ ప్రొసెషన్స్, వెడ్డింగ్స్కి, పొలిటికల్ మీటింగ్స్కి వాడుకోవడం అనేది ఉంటూనే ఉంటుంది అని ఆయన ఓపెన్గా చెప్పారు. ఎవరు? ఈ ఆథర్ గారు, who has written the byline. Clear? So this is the article that talks about manacle, okay, అంటే కఫ్ చేసాడు అనమాట టు ద క్యాప్టివ్ ఎలిఫెంట్, అండ్ ద లెజిస్లేషన్ కఫ్ చేస్తాం మనం.
అది కాదు దారుణం, లెజిస్లేషన్ని మనం హ్యాండ్ కఫ్ చేస్తాం. సో ఎంత దారుణంగా ఉంది ఏంటి అన్నది. సో ఆల్ ద వర్డ్స్ దట్ ఆర్ దేర్ ఐ హావ్ అండర్లైన్డ్ ఫర్ ద బెనిఫిట్ అండ్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్. సో follow this article with a little concentration because the vocabulary has not been given on a separate slide. We express our profound apologies for this. However, our dream team of editorial, on this last Saturday of this year, okay, include Subhash, Mamta, Dolly, my colleague here Shankar, and Dr. Pulyapudi Srinivas, with the able support of Hyderabad ISC director and also the chairman, the two most important pillars of the organization, get these online classes to you. Any kind of suggestion to improve the classes, please feel free to tell us. Enjoy your last Sunday of the year. Thank you.